టీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి. ఈ రెండు కలిపితే కాకతీయ భగీరథ కలిపితే 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే 24,000 కోట్లు ఇమ్మని చెప్పి సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇయ్యలే. అదే పక్కనే ఉన్న మహారాష్ట్రకు, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు అడగకపోయినా అక్కడ మెట్రో రైలు నిర్మాణం చేస్తుంటే 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆలోచించండి. రేపటి రోజున ఢిల్లీలో మొన్న వచ్చినట్టు 2014లో ఏకపక్షమైన ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తారు, దేశాన్ని ఉద్ధరిస్తారు అనే ఒక అభిప్రాయంతో దేశం మొత్తం ఆయన ఓట్లేసింది. 283 సీట్లు ఇచ్చి ఏకపక్షమైన మెజారిటీ వచ్చింది నరేంద్ర మోడీ గారికి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది. జనాల్లో ప్రతిష్ట తగ్గుతూ ఉన్నది, పలసబడుతున్నది ఆయన ప్రతిష్ట, మస్కబారుతున్నది ఆయన ప్రతిష్ట. కాబట్టి ఈసారి బీజేపీకి, ఎన్డీఏకు 150-160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. పోనీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏమన్నా బాగా పెరిగిపోయిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏం గొప్పగా లేదు. 2014లో వాళ్లకు 44-45 సీట్లు వచ్చినాయి మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈరోజు మొత్తం చూసినట్టయితే ఆ 44-45 స్థానాల నుంచి 100 దాకా వచ్చే పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళు కూడా సొంతంగా ఏమీ చేసే పరిస్థితి లేదు. అంటే బీజేపీ ఎన్డీఏకేమో 150-160 సీట్లు, కాంగ్రెస్ యూపీఏకేమో 100-110 సీట్లు, ఇంతకంటే మించి వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు కలిసిన దబ్బన పాము ముంగిస ఒకటైనట్టు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై, చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి తిరిగినట్టు వాళ్ళిద్దరు ఏమైనా చేసి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నా ఆ పరిస్థితి ఇద్దరు కలిసినా వచ్చేటట్టు లేదు. అందుకే ఈ కీలకమైన సందర్భం తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కీలెరిగి వాత పెట్టాలి, సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలి. అక్కడ ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నాడు. మనము రేపు నిజంగానే మొన్ననే మనం అనుకున్నాం, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, ఆ పద్ధతిలో రేపటి రోజున 16ంటికి 16 సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, ఇదే నినాదంతో రేపు పోదాం. అదే 16 మందిని మనం, ఒకటేమో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇంకా మనతో కలిసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అంటే పొడగిట్టని వాళ్ళు, ఈ రెండు పార్టీలు ఈ దేశంలో ఉండే అన్ని సమస్యలకు వీళ్ళే మూలమని చెప్పి గట్టిగా విశ్వాసం ఉన్నవాళ్ళు, ఇతర పార్టీలు కూడా మొత్తం మనలాంటి వాళ్ళు దేశమంతటా చూస్తే మొత్తం కలిపి ఒక 70-80 నుంచి 100 సీట్ల దాకా గెలుచుకునే పరిస్థితి ఉంది. నిజంగానే మనందరం ఒక కూటమైనామనుకో, గెలిచిన తర్వాత 70-80 నుంచి 100 మంది మనం ఒక దగ్గర కూర్చుంటే మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. అప్పుడు మనం ఢిల్లీ చుట్టూ తిరుగుడు కాదు, ఢిల్లీ వాళ్ళే హైదరాబాద్ చుట్టూ తిరిగిపోయి దండం పెట్టుకుంటా సలాం కొట్టుకుంటా నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు ఇవ్వాలి, బుల్లెట్ రైళ్లు రావాలి, రేపటి రోజున మీ రాయగిరి దాకా మీ యాదాద్రి దాకా ఎంఎంటీఎస్ రైలు ఉరుక్కుంటా రావాలి అనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ హోదా మీ పక్కనే ఉండే గజ్వేల్ నియోజకవర్గానికి ఆనాడు ప్రధానమంత్రి గారు వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగారు, అయ్యా మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే అక్కడ మీరు జాతీయ హోదా ఇచ్చినారు, జాతీయ హోదా ఇస్తే ఏమవుతుందంటే రూపాయి పైసలు ఖర్చు అవుతుంటే మనకు 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తాయి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి. కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు ఆంధ్రాకి ఏమన్నా ఇవ్వండి మాకు పర్వాలేదు, వాళ్ళు కూడా మా వాళ్ళే, మా అన్నలు మా తమ్ముళ్ళే, వాళ్ళు బాగుపడితే మాకు దుఃఖం లేదు, కానీ మీరు తెలంగాణను కూడా కంట చూడాలి, తెలంగాణ కోసం కూడా మా దగ్గర కాళేశ్వరం కడుతున్నాం, మా దగ్గర పాలమూరు ఎత్తిపోతలు కడుతున్నాం, ఈ రెండిట్లా ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇవ్వండి అంటే వాటికి కూడా మేము 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మోడీ గారు అంటే ముసిముసి నవ్వులు నవ్విండు, బొకేలు తీస్తే బొకేలు తీసుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప ఇప్పటిదాకా మళ్ళా కుయ్యలేదు కయ్యలేదు. అందుకే ఆలోచించాలి, రేపు మన చేతులనే వాళ్ళ జుట్టు ఉంటే, ఢిల్లీ జుట్టు ఉంటే, కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగిరేసే పరిస్థితి ఉంటుందో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తే తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా? మీ ఆలేరులో గంధమల్ల పూర్తి కాదా, బునాది గాని కాలువ పూర్తి కాదా, నవాబ్పేట రిజర్వాయర్ నుంచి మొత్తం కలిపి ఆలేరు నియోజకవర్గంలో ఒక దుర్భిక్ష ప్రాంతం మీ ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం,
అట్లాంటిది గోదావరి జలాలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రేపటి రోజున ఉండదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకు ఎంపీలు కీలకం అంటే ఢిల్లీ నుంచి 5 ఏళ్ల కాలంలో ఇంకో 1,00,000 కోట్లు అదనంగా తెచ్చుకోవాలంటే మనోడు ఉండాలి. పెద్దలు చెప్తారు అందుకే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి. ఒకవేళ దబ్బన పొరపాటున కాంగ్రెస్ గెలిచిండు అనుకో ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ఎంపీలతో ఏమవుతుంది? ఊదుగాలది పీరు లేవదు వాళ్ళతో ఏమి కూడా కాదు. ఢిల్లీలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఢిల్లీ దర్బార్లో గులాములు వాళ్ళు రాహుల్ గాంధీ ఉరుకుమంటే ఉరకాలి, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతో ఏమవుతుంది? ఏమి కాదు. ఢిల్లీ వాళ్ళని చూడలేదు ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళను. అయినా వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి టికెట్లు కూడా హైదరాబాద్ ఇచ్చుకునే ముఖం లేదు. వాళ్ళు రేపు ఏం చేయగలుగుతారు మనకు మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే మన కోసం, మన తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేసే కేసీఆర్ గారి సైనికులు, పేగులు తెగేదాకా అవసరమైతే కొట్లాడే సత్తా ఉన్న గులాబీ బిడ్డలు కావాలనా లేదా ఢిల్లీ గులాములు కావాలా? తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైందనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అయిననే ఒక్కటే ఒక మాట, ఇక్కడ అందరూ రైతుల కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక్క మాట చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచన చేయాలి. మొన్ననే మీరు మాకు కడుపు నిండి అన్నం పెట్టిండ్రు, బ్రహ్మాండంగా ఓట్లు వేసిండ్రు, ఆలేరులో గెలిపించినారు, కేసీఆర్ గారిని మంచిగా 90 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేసినారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి పొరపాటున మీరు ఇప్పుడు ఇక్కడ అందరు వ్యవసాయదారుల బిడ్డలే కదా, ఇక్కడ వ్యవసాయం చేసేటప్పుడు నాగలి కట్టేటప్పుడు 2 దిక్కుల ఎడ్లనన్న కడతాం, లేకపోతే 2 దిక్కుల దున్నపోతులన్న కడతాం. అంతేగాని ఒక దిక్కు ఎద్దును ఇంకో దిక్కు దున్నపోతును కట్టినామనుకో ఏమవుతుంది? సాగుతుంది వ్యవసాయం. మరి అందుకే రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే తీరుగా మీ తీర్పు ఉంటే బ్రహ్మాండంగా ఢిల్లీ నుంచి మనం అనుకున్నవన్నీ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఒక దిక్కు ఎద్దును కట్టి ఇంకో దిక్కు దున్నపోతును కడితే అదొక దిక్కు పోతుంది, ఇదొక దిక్కు పోతుంది, వ్యవసాయం కుక్కలు చింపిన ఇస్తారైతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున మళ్ళీ ఒకసారి భువనగిరి పార్లమెంటు మీద, భువనగిరి ఖిల్లా మీద బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగరాలి. 16కి 16 మనం గెలవాలి. గెలిచి అద్భుతంగా ఢిల్లీని శాసించి కావలసిన పనులన్నీ చేసుకోవాలి. అక్క చెప్తా ఉంటది ఎప్పుడు యాదాద్రి గురించి. యాదాద్రి ఆలయం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నదో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గతంలో కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు పొరపాటున కూడా మర్రి కూడా చూడలే. ముఖ్యమంత్రులు రాలే, కానీ మన ముఖ్యమంత్రి గారు 20కి పైచిలకు సార్లు అక్కడికి వచ్చి 2,000 కోట్ల పైచిలకు రూపాయలతో ఈరోజు ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయే విధంగా చరిత్రలో లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద కొలువున్నంత కాలం కేసీఆర్ గారి పేరు గుర్తుండిపోయే విధంగా 2,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అది మాత్రమే కాదు, కొలనుపాక కానీ అదే రకంగా ఆ ప్రాంతంలో ఉండే టూరిజంకు అవకాశం ఉండే ప్రాంతాలు మొత్తం అద్భుతంగా చేసుకోబోతా ఉన్నాం. గంధమల్లకు బస్వాపూర్కు మధ్యన ఒక బృందావన్ గార్డెన్స్, ఒక బోట్స్ క్లబ్, ఇవన్నీ నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాయగిరి వరకు MMTS తీసుకొస్తా ఉన్నాం. భవిష్యత్తులో హైదరాబాద్లో పనిచేసేటోళ్ళు కూడా మీ రాయగిరిలో ఉండి రైలు ఎక్కి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే విధంగా మరి మంచి వాతావరణంలో అక్కడ కలకల్లాడుతూ ఉండే విధంగా ఆలేరు నియోజకవర్గం అంటే ఇక భవిష్యత్తులో హైదరాబాద్లో కలిసిపోయింది భయ అనే పరిస్థితుల్లో మరి రేపటి రోజున ఉండబోతా ఉన్నది. వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఆలేరు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల గోదావరి జలాలు రాబోయే సంవత్సరంన్నర కాలంలోనే మీ దగ్గరికి రాబోతా ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పేది సినిమా కాదు, నేను చెప్పేది కథ కాదు. మీ కళ్ళ ముంగట్నే 2 ఏళ్లలోనే మీరు చూస్తారు. ఇవన్నీ కూడా మీకు జరగబోతా ఉన్నాయి. కానీ ఇవన్నీ జరగాలంటే మేము మరింత జోరుగా ఉరికేందుకు మీరు మాకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించినారు. రేపటి రోజున మరి మాకు పార్లమెంట్లో కూడా మన గొంతు వినబడే విధంగా మీరు అవకాశం ఇస్తే, నరసయ్య గారు మొన్ననే మీకు తెలుసు మీ గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా మీ ప్రాంతానికి ఎయిమ్స్ తీసుకొచ్చినాడు 1,000 కోట్ల రూపాయలతో. మరి బీబీ నగర్లో ఎయిమ్స్ కూడా అతి త్వరలో అద్భుతంగా మొత్తం 1,000 కోట్ల రూపాయలతో అద్భుతంగా మీ ప్రాంతంలో ఉండే పేదలందరికీ న్యాయం జరిగే విధంగా ప్రారంభమైంది, ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకొని భువనగిరి కానీ, ఆలేరు కానీ, జనగామ కానీ, గన్పూర్ కానీ, వరంగల్ కానీ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల సమూహాలు, పారిశ్రామిక వాడలు, దండు మల్కాపురంలోనైతేనేమో ఇటు పక్కన విజయవాడ హైవేకు అక్కడ ఒక పారిశ్రామిక పార్కు,
మీ దగ్గర భువనగిరిలో ఉండే దాతరపల్లిలో ఇంకొక పార్క్, ఒక ఇండస్ట్రియల్ పార్కు అక్కడ. అదే రకంగా టూరిజంకి సంబంధించిన మొత్తం మరి ఉపాధి అవకాశాలు పిల్లలకు, అక్కడ స్థానిక పిల్లలకు వచ్చే విధంగా యాదాద్రి ప్రాంతంలో, జనగామలో మరొకటి, గణపురంలో లెదర్ పార్కు, ఆ పైన టెక్స్టైల్ పార్కు. ఈ రకంగా ఇక్కడి నుంచి అక్కడ దాకా బ్రహ్మాండమైన పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పొచ్చు. కానీ మిత్రులందరికీ, తెలంగాణ వ్యాప్తంగా ఉండే మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. 71 సంవత్సరాలు మీరు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఢిల్లీని నడిపే, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం మీరు ఇచ్చినారు. కానీ కేసీఆర్ గారి లాంటి నాయకుడు, రైతు బంధు లాంటి పథకాలు, రైతు బీమా లాంటి పథకాలు, పేదవారిని కడుపులో పెట్టి చూసుకునే సంక్షేమ సర్కారును నడిపిన నాయకుడు 71 ఏళ్లలో ఒక్కరన్నా వచ్చినారా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పెట్టిన పథకాలు దేశం మొత్తానికి ఈరోజు ఆచరణగా మారినాయి. మనం తెల్లారు లేస్తే తిట్టే చంద్రబాబు నాయుడు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద ఒంటికాలతో లేసే చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు, ఆయన కూడా ఆఖరికి కేసీఆర్ గారి పథకాలు కాపీ కొట్టి మనం ఇక్కడ రైతు బంధన్ పెడితే ఆయన అక్కడ అన్నదాత సుఖీభవ అని పెట్టి ఆంధ్ర రైతులకు కూడా ఈరోజు ప్రయోజనం కలుగుతున్నదంటే ఇది కేసీఆర్ పుణ్యమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు, ఆయన కూడా రైతు బంధును కాపీ కొట్టి ఆయన పేరు ఇరికించుకున్నాడు ముంగట. పిఎం కిసాన్ అని పెట్టి ఆయన ప్రోగ్రాం పెట్టి దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఆఖరి 3 నెలలనన్నా రైతులకు ఏమైనా చేయాలనే మంచి ఆలోచన వచ్చి ఆయన కూడా పనిచేస్తూ ఉన్నాడు. మరి దాని క్రెడిట్ కూడా ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారి వల్లనే దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది రైతులకు పరోక్షంగా లాభం జరుగుతూ ఉన్నది. రేపటి రోజున ప్రత్యక్షంగా లాభం కావాలంటే ఢిల్లీలో మనకు నిర్ణయాత్మకమైన పాత్ర ఉండాలి. దేశంలోని పేదలందరికీ, తెలంగాణలో పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే కేసీఆర్ గారి ఆలోచన దేశం మొత్తానికి ప్రత్యక్ష ఆచరణగా మారాలంటే ఢిల్లీలో మన పాత్ర ఉండాలి. దానికోసం మనం 16 మందిని గెలవాలి, ఢిల్లీ గద్దెను శాసించాలని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి హృదయపూర్వకంగా ఈరోజు ఇచ్చేసిన మా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ప్రత్యేకంగా గొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అదే రకంగా సునీతక్కకి ఇద్దరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. మీరు ఇంతమందిని ఈరోజు పార్టీలోకి ఆహ్వానించినందుకని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.